గంగాధర్కు యాక్సిడెంట్ చేయించిన సందీప్. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. పలికే బంగారం అయిన సీరియల్ జూలై 28వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. అష్టలక్ష్మిని డాక్టర్ని చేయాలి, సత్యమని విమానం ఎక్కించాలని శివ హాసినితో చెప్తూ ఉంటాడు. మరి నా గురించి ఏం కోరికలు లేవా అంటుంది హాసిని. ఎందుకు లేవు, చాలా ఉన్నాయి, దగ్గరికి రా చెబుతానని చెవిలో శివ చెప్తూ ఉంటాడు. అమ్మో, మనసులో చాలా కోరికలున్నాయే అంటుంది హాసిని. అంతే కదా అంటాడు. అప్పుడే శివకి ఫోన్ వస్తుంది. ఇక శివ కంగారుగా హాసినిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. మరో సీన్లో సందీప్ చండికతో మాట్లాడుతూ, గంగాధర్ దగ్గర ఆ పేపర్లు నిజంగా లేవు, అవి పోయైనా ఉండాలి, లేదా తెలివిగా ఎవరి దగ్గరైనా దాచిపెట్టైనా ఉండాలని అంటాడు. పేపర్లు పోయినాయంటే చూస్తూ ఎలా కూర్చుంటాను? అధికారులకు చెప్పి డూప్లికేట్ దస్తావేజులు సృష్టిస్తాను. వాడి సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని నా పేరు మీద రాయించుకుంటానని చండిక అంటుంది. మరి గంగాధర్ని పైకి పంపించేద్దామా అని దుకాణం అంటూ ఉంటే బావని బామర్ది చంపకూడదు అంటారుగా, ఆ పని నేను చేస్తాను అంటాడు సందీప్. నాకు బెయిల్ ఇచ్చి బయటికి విడిపించావు, నీకు ఆ మాత్రం సహాయం చేయలేనా అందుకు అని చండికతో సందీప్ అంటాడు. ఇక మరో సీన్లో గంగాధర్ కింద పడిపోయి ఉంటాడు. యాక్సిడెంట్ అయిందని సత్యమ్మ వాళ్ళందరితోని చెప్తాడు. అప్పుడే శివ హాసిని దగ్గరికి వస్తారు. ఏమైంది సార్ అని అడిగితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిడెంట్ చేసి పారిపోయారని గంగాధర్ అబద్ధం చెప్తాడు. అయితే గంగాధర్ తన మనసులో ఇదంతా సందీపే చేయించాడని చెప్తే మళ్ళీ వీళ్ళిద్దరికీ గొడవలవుతాయి, నిజం చెప్పి గొడవ పెంచకూడదు అని అనుకుంటాడు. ఇక ఫస్ట్ ఎయిడ్ చేయమని హాసినికి చెప్తూ ఉంటాడు శివ. నాకిప్పుడేమీ వద్దు అంటాడు గంగాధర్. నా కూతురు పూర్ణిమని కాపాడు, నాకు మాట ఇచ్చావని శివతో గంగాధర్ అంటాడు. నేను బ్రతుకుతానన్న నమ్మకం కూడా నాకు లేదు, నా మాట విను అని అంటూ ఉంటాడు. మా అమ్మాయి పూర్ణిమ పూర్ణిమ అని అంటూ స్పృహ తప్పిపోతాడు గంగాధర్. ఇక గంగాధర్ని హాస్పిటల్లో చేర్పిస్తారు శివ హాసిని. ఇక శివ గంగాధర్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నాను, క్షమించండి అని బాధపడతాడు. ఒక్కసారి ఇలా చూడండి, నా మాట వినండి అంటాడు. ఆ చండిక దగ్గర నుంచి పూర్ణిమని నేను కాపాడతాను, ఇది నా మాట, మా సత్యమ్మ మీద ఒట్టు, స్వర అమ్మ మీద ఒట్టు, మీ మీద ఒట్టు, మీ రుణం ఇలా తీర్చుకుంటానని శివ అంటాడు. ఇక అప్పుడే అక్కడికి నర్స్ వచ్చి ఇక్కడ ఏడవకూడదు అంటే, నీ అన్నకి యాక్సిడెంట్ అయితే నువ్వు ఏడుస్తావా డ్యాన్స్ చేస్తావా అని శివ అంటాడు. ఇక హాసిని లోపలికి వస్తుంది. డాక్టర్స్ ఏమన్నారు, ఎలాగైనా సరే గంగాధర్ సార్ బ్రతకాలి అని శివ అంటే, దేవుడు లాంటి మనిషికి ఇలా అవుతుంది అనుకోలేదని హాసిని బాధపడుతుంది. గంగాధర్ సార్ కోమాలోకి వెళ్ళిపోయారు, తలకి బలమైన దెబ్బ తగిలిందట, 2 నెలల దాకా కోమాలో నుంచి బయటికి రారని డాక్టర్లు చెప్పారు అనగానే శివ షాక్ అవుతాడు. నేను గంగాధర్ సార్ కూతురు పూర్ణిమ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు సార్ని జాగ్రత్తగా చూసుకో, నువ్వే రక్షించాలి అని శివ అంటాడు. గంగాధర్ సార్కి ఏమీ కాకూడదు, మంచి వాళ్ళు భూమి మీద బ్రతకాలి అంటాడు శివ. మరో సీన్లో మందు తాగి సందీప్ ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సత్యమ్మ అక్కడ పరిస్థితి ఏంటని శివని అడుగుతుంది. ఆయన కోమాలోకి వెళ్ళిపోయారని హాసిని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. కోమా అంటే ఎన్ని నెలలు పడుతుంది అంటే అని జానకి అడిగితే, ఎప్పుడైనా కళ్ళు తెరచు, ఇంకా ఆలస్యం అవ్వచ్చు, డాక్టర్లు 2 నెలలు పడుతుందన్నారని హాసిని అంటుంది. మన మంచి కోసం ఆలోచించేవాడికి ఇలా అయ్యిందేంటని అష్టలక్ష్మి అంటుంది. ఇక అప్పుడే కాంతమ్మ స్వరకి ఫోన్ చేసి సందీపు మందు తాగి పాటలు పాడుకుంటున్నాడు అని చెప్తుంది. నువ్వు అక్కడే ఉండు, ఓ గంట కనిపెడుతూ ఉండు, నేను వస్తున్నానని స్వర ఫోన్ పెట్టేస్తుంది. ఏమైందని శివ అడిగితే కాంతమ్మ చెప్పిన విషయమే స్వర శివతో అంటుంది. దానికి అంత కంగారు పడిపోతున్నావా అని శివ అంటాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.